ఇక్కడ పంచాయతీరాజ్ డిఆర్ ఉన్నారండి, ఏ ఉన్నారు, ఎవరు పంచాయతీరాజ్ రాసుకొని ఆ డిఈని పిలిపించి ఆ బ్రిడ్జికి ఎంత వద్దులో ఎస్టిమేషన్ నాకు ఇవ్వండి, అది కూడా ఇచ్చేస్తాను. నాకు ఏమన్నా మీకు వచ్చి నెలకల్లా మీకు బ్రిడ్జి డబ్బులు ఇస్తాను, నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను. రాజమాటలు చెప్పి రావడం జరిగింది. రెండోది ఏంటంటే మన నాతవారి ఎంఆర్ఓ గారు ఉండమ్మా బాబు ఉండవే. నేను ఆఖరిగా ఒక విషయం ఏంటంటే మన నాతవారి ఎంఆర్ఓ గారు రిటైర్ అయిపోయారు, ఈ రోజుతో అయిపోయింది, రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏ పని బ్రహ్మాండంగా చేసుకుంటూ నాకు సహకారం అందిస్తూ వచ్చారు. మరి బ్రహ్మాండంగా పనిచేశారు కాబట్టి మన ఊరి నుంచి వెళ్ళిపోతారు, ఇక మరి కొత్త ఎంఆర్ఓ గారు వస్తున్నారు. అంచేత ఇంత మన ప్రాంతానికి ఎక్కడి నుంచో వచ్చి మన ప్రాంతానికి సేవ చేసినట్టు వ్యక్తిత్వం, అంచేత తను గౌరవంగా పంపించాలని ఉద్దేశంతో నన్ను తెలిసింది. నేను ఇక్కడ మా ఇంట్లో కాదు 10 మందిలో ఎదురుపల్లి గ్రామంలో నీకు అభినందనలు తెలియజేస్తాను రాబాయ్ అని చెప్పి నేను కౌలుపెట్టడం జరిగింది. చాలా బాగా చేశారు. ఎక్కడి నుంచి వచ్చి మీకు సొంతూరు ఎవరండి? భీమునిపట్నం సొంతూరు చేశారు. మన పెళ్ళేది కదా, అక్కడ పనిచేశారు, బాగా చేశారు. నేను చూశాను, 2 సంవత్సరాలు చూస్తాను, బాగా చేస్తున్నారు. అది రిటైర్ అయిపోతున్నారు కాబట్టి అతన్ని గౌరవించి పంపించడం అనే ఉద్దేశంతో అది మా ఇంట్లో చేయమన్నారు. కాదు, ఇంట్లో కాదు, ఎదురుపల్లి గ్రామంలో ప్రజల మధ్యన చేస్తాను నీకు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారికి కూడా పెద్దలు సత్యనారాయణ గారు, జనసేన నాయకులు అందరూ కలిసి ఆ సాల్వా కప్పి రండి. థ్యాంక్ యూ సార్. మీరు రిటైర్ అయిపోవడం కాదు, మా పండగ అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం కలపండి. నర్సీపట్నం నూకాలం పండుగలు ఉంటాయి, వచ్చి కనపడుతుంటే ఆ బంధం బతుకున్నంతకాలం బంధం అలాగే వెళ్తుంటుంది. ఓకే ఓకే అమ్మా.